సో మీరు అన్నంలోకి వేసుకొని తింటే ఇంకా ఎట్ట అంటే ఎట్ట ఉండిద్ది, సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది. సో అందుకే నేను ఫిష్ కర్రీ రూపంలో చేశాను అన్నమాట. సో అన్నంలోకి మనం కూర వేసుకుంటే కొన్ని గుమగుమలాడే మరియు పొగలు కమ్మే ఓ టేస్ట్ అయిన కూర మనం హ్యాపీగా తినొచ్చు. ఇందాక నేను పేరైతే మర్చిపోయాను కదా, దీన్ని అర్వి అంటాము. అర్వి ఇది ఒక బంగాళదుంపలో ఒక జాత్ అనమాట. సో అర్వి అంటాం. సూపర్ అంటే సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చిద్ది కంపల్సరీగా. సో ఒకసారి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మొదటిసారి అయితే ఇప్పుడు ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మెరికా వరల్డ్. సో ఇవాళ అయితే చూద్దామా. సో 2 టమోటాలు, ఒక బంగాళదుంప, పెద్దలిపాయ, 2 పచ్చిమిర్చి, చిలకడ దుంపలు అని అంటాం కదా అవి. సో ముందుగా ఏం చేద్దామంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అట్లాగేసేయండి. అట్లాగేసి అరగంట పాటు పొయ్యి మీద పెట్టండి. ఆలోపు మిర్చి, ఉల్లిపాయ, టమోటా కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఉప్పు వేయండి. ఉప్పు వేసి కరెక్ట్ కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. వేసుకొని కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాలు ఒకసారి ఏంటంటే మనకి అరగంట అయినా పెట్టుకోవచ్చు. తీసుకున్నారా? 2 పచ్చిమిర్చి, టమోటాలు, పెద్దలిపాయ సో ముక్కలుగా కట్ చేశారా? సో ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టాం చూడండి. ఇది కొద్దిగా అరగంట అయింది కాబట్టి ఇప్పుడు మనం తోలు తీసుకుందాం. ఓకేనా? తీసుకొని ఇంకొక పాత్ర తీసుకుందాం. సో ఇంకొక పాత్ర తీసుకొని ఇవన్నీ ఈ పాత్రలోకి వేసేయాలి. ఇప్పుడు మన దగ్గర కొద్దిగా వెరైటీగా కోరుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇక్కడ చూడండి, టమోటా, పెద్దలిపాయ, పచ్చిమిర్చి వేసేసి జార్లో ఒకసారి పట్టిద్దాం. ఓకే, సో పట్టించాక సో చూడండి ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా వచ్చాక ఒక గిన్నె పొయ్యి మీద పెట్టేసి సో 2 కప్పులు సో ఇది చూస్తున్నారా? సో కప్పు ఉంటాయి కదా, పాయసం కప్పు అంటాం, అది ప్రెసిడెంట్లో ఉంటుంది కాబట్టి 2 కప్పులు నీళ్ళు అయితే వేసేయండి. సో నీళ్ళు 2 కప్పులు వేసాక మనం ఇందాక కట్ చేసాం కదా ఇదంతా మిక్సర్ కూడా దాంట్లో వేసేయండి. సో దాంట్లో వేసారా? వేసేసాక కొద్దిగా నూనె, కొద్దిగా 2 నుంచి 3 టీ స్పూన్లు వేసుకోండి. సో కొద్దిగా నూనె వేసేసి ఇంకా మనం ఏం లేదు, సింపుల్గా ఎప్పుడులాగే కర్రీలాగే మనం ఏం చేయాలంటే ఇంకా అల్లం, పసుపు అంటాం కదా, పసుపు కొద్దిగా సో కొద్దిగా చిటికెడు అంటాం కదా, చిటికెడు వేసుకోండి. మీ ఇష్టం, కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, యాంటీబయాటికే కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇంకోటి వచ్చేసి మనకి ఈసారి కొద్దిగా టేస్టీగా ఉండాలిగా, కొద్దిగా వెరైటీగా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే కల్లుప్పు వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేస్తాం కదా, ఇప్పుడు కల్లుప్పు వేద్దాం. వేసారా? వేసాక 15 నిమిషాల పాటు కదిలించకుండా మూత పెట్టి ఉంచేయండి. ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి ఇట్లా కదిలిచ్చి సో ఇందాక మనం తీసుకున్నాం కదా అది చల్లారి ఉంటాయి, అర్వి అంటాం, ఆ అర్వి బంగాళదుంప తోలు తీసేసి ఇప్పుడు మేము దాంట్లో వేసుకోవాలా. సో చిన్నగా వేసుకున్నాక ఇంకా మిర్చి అంటే కారం అయితే మాకు అవసరం లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకా కారం అవసరం లేదు. ఉప్పు అయితే తగినంత చూసుకొని వేసేసుకోండి. సో మనం కొద్దిగా వెరైటీగా కోరుకునే వాళ్ళం ఏం చేయాలంటే ఇప్పుడు కొద్దిగా టేస్టీగా, అదేవిధంగా వెజిటేరియన్ కూడా నాన్ వెజిటేరియన్ ఇష్టపడేటట్టుగా ఒక అరగంట మూత పెట్టి తీసేసి సో ఆ 15 నిమిషాలు తర్వాత ఇంకో 15 నిమిషాలు అనమాట, అరగంట పెట్టి తీసాక
ఈ విధంగా ఘుమ 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 అంటా ఉండిద్ది. సో ఇట్లా ఘుమ 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 అంటున్న దాంట్లో మనం కొద్దిగా లైట్గా ఏం చేయాలంటే మసాలా కూడా ఫిష్ మసాలా వేస్తే ఏంటంటే ఆ టేస్ట్ వచ్చిద్ది. అంటే మీరు వెజిటేరియన్ అయినా కానీ నాన్ వెజ్ తిన్నంత ఫీల్, చేపల కూర తిన్నంత ఫీల్ వచ్చిద్ది. సూపర్గా అయితే సూపర్గా ఉండిద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చింది ఏందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.